రాజ్యాధికారం ఉంది, రక్షక భటులు ఉన్నారు. ఎంతమంది సెట్ చేయాలి తెలుసా? బోలంత ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి. ఎంతమందిని ఒక రాజు అయ్యి ఉండి కూడా ఎక్కడ గడపాలనుకుంటున్నాడు ఆయన? దేవుని మందిరం. మరి ఇప్పుడు వేసుకోండి మీ ప్రశ్న, మీరు వేసుకు మనం వేసుకుందాం. మీరు రాజు కంటే గొప్పవాళ్ళా? చెప్పాలి. మీరు దావీదు కంటే గొప్పవాళ్ళమా మనము? మరి గొప్పవాళ్ళు కాకపోతే మరి యెహోవా ప్రసన్నం చూడడానికి ఎందుకు రావట్లేదు? దేవుడు మందిరానికి ఎందుకు రావట్లేదు? మీకు ఏమైనా దావీదు కన్నా ఎక్కువ పనులు ఉన్నాయా? మీరేం రాజ్యాన్ని వెళ్ళాలా? చెప్పండి. మీరేమన్నా జనాలు ఏమన్నా 850 కోట్ల మంది వెళ్ళాలా? మీరేమన్నా మీరు రాష్ట్రాలు వెళ్ళే పని ఉందా? ఏం తమ్ముళ్ళు, మీకు దావీదు కన్నా గొప్పలా? ఏనయా, దావీదు రాజు అయి ఉండి ఇంత పకడబందిగా ఇంత చేతులు ఇంత వర్క్ ఉండిచ్చి రాజు మహారాజు అయ్యిండి, అంత పెద్దవాడై ఉండి కూడా అంత స్తోమత కలిగి అంత అధికారం కలిగినోడే దేవుడి సన్నిధిలో 24 గంటలు కాదు నా జీవితకాలం అంతా ఉండాలనుకున్నారు. మరి మీరు మేము ఏంటి? మరి వాట్ ఇస్ దిస్? వేసుకోండి ప్రశ్న. అంటే మనం భ్రష్టులమా లేకపోతే భక్తులమా? ఒకసారి ఆలోచించండి. అనాలని అనలేదు. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టుకొని నీ జీవితాన్ని నా జీవితాన్ని పక్కన పెట్టుకు చూసుకో. సరిపోయిందా? రైట్. సరిపోతే తీసుకో, తప్పేం లేదు.